రామ్ చరణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అంటూ ఉంటారు. ఆయన వ్యక్తిత్వం ఎంత ఎదిగినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారితో కలిసి మీరు ప్రయాణించారు కాబట్టి సో ఆయన గురించి చెప్పండి మా ప్రేక్షకుల కోసం. నాకు పర్సనల్గా రామ్ చరణ్ గారి గురించి అనిపించింది ఏంటంటే అండి, మామూలుగా జనరల్గా ఒక హిట్ 2 హిట్స్ వస్తేనే మనం పట్టుకోలేము, చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాం అన్ని మర్చిపోయి అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా చాలా హుందాగా ఉంటారు. అంత పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి అయినా, ఓ పక్కన వాళ్ళ బాబాయ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆయన అహంకారంగా ఉన్నట్టు కానీ ఎప్పుడు కూడా చాలా హుందాతనానికి మారుపేరు రామ్ చరణ్ గారండి. ముందు చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ సినిమాల్లో ఆయన నటించిన దానికంటే కూడా ఆయన క్యారెక్టర్ చాలా వ్యక్తిత్వం అనేది చాలా గొప్పదండి. అది కూడా మా అందరికి ఇన్స్పిరేషన్. చెప్పాలంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. మా చిరంజీవి గారు అబ్బాయి, మా అభిమాన హీరో రామ్ చరణ్ గారు అభిమానులుగా మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అన్నిటికన్నా మించింది క్యారెక్టర్ అండి. ప్రొఫెషన్ లో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, క్యారెక్టర్ లేకపోతే ఎంత గొప్ప వాళ్ళైనా కిందకి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంటది. చాలా మంది క్యారెక్టర్ లేని హీరోలను చూస్తూ చాలా చాలా హుందాతనంగా ఉంటారు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. బయట కూడా ఎంత రీసెంట్లీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి ఆయన పిఠాపురం వచ్చారండి. పిఠాపురం వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అంత ఇబ్బంది ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సెక్యూరిటీ కూడా పెట్టినప్పటికి కూడా చెప్పాలంటే ఆయన మీద పడిపోయి చొక్కా లాగేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఏ మాత్రం కూడా చిరాకు పడలా. ఎక్కడ చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎవరైనా చిరాకు పడతారు. అసలు ఏంది అసలు అదే వేరే వాళ్ళు అయితే లాక్ కొట్టేవారు, మళ్ళీ అది ఆశీర్వాదం అంటారు. అంటే ఇక్కడ ఆయన్ని తక్కువ చేయడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఆ రోజు చూసి. ఏంటి అసలు అంత ఇబ్బంది పెట్టినా, చాలా ఇబ్బంది పెట్టారండి. మీరు ఆ వీడియో చూసారో లేదు, అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి గమ్మున ఎక్కడ కూడా లూజ్ గా ప్రవర్తన, చాలా రాయల్ గా ఉంటారు. అందరూ చెప్తారు రామ్ చరణ్ కాదు రాయల్ చరణ్ అని, అంతా హుందాగా ఉంటారు. నిజంగా చిరంజీవి గారు అబ్బాయి ఎలా ఉండాలో అట్లాగా నిజంగా మా అందరూ అదృష్టం అండి అలాంటి అబ్బాయి మాకు వారసుడిగా ఉండడం అనేది. రామ్ చరణ్ గారి మాట తీరు గాని, ఆయన బాడీ లాంగ్వేజ్ గాని అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారు అబ్బాయి అయినా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఈయన హీరోవా అనిపిస్తుంది. అంటే అవును సార్ బయట చూస్తే ఈ పెద్దకి ఇంకా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అండి నాకు. ఎందుకంటే మెగాస్టార్ గారు కష్టపడి పని చేస్తారు, ఓకే, ఆయన కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. రామ్ చరణ్ గారు ఇంత కష్టపడుతుంటే, అంటే అంత పెద్ద మెగాస్టార్ గారు అబ్బాయి ఉండి అంత అవసరం ఏముంది, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా చాలా ఇబ్బంది, చాలా కష్టపడుతున్నారండి ఈ సినిమా మట్టికి. అసలు అంత పెద్ద స్టార్ సన్ అయ్యి ఉండి అంత కష్టపడుతున్నారని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మెగా హీరోల బర్త్డే సెలబ్రేషన్స్ చాలా యూనిక్గా జరుపుకుంటారు. బైక్ ర్యాలీలో లేకపోతే హడావుడి చేయడము, కేక్ కటింగ్స్ అలా కాకుండా, అంటే కొంచెం జనాలను ఇబ్బంది పెట్టేలా కాకుండా జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లైక్ రక్తదానం చేయడం, అన్నదానం చేయడం, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవి కండక్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా నేను చూశాను. అమెరికాలో ఈరోజు రామ్ చరణ్ బర్త్డే జరుపుకుంటూ ఉన్నారు, ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ జరుపుకుంటూ ఉన్నారు, ఇంకా చాలామంది కువైట్లో ఉన్న వాళ్ళు కూడా మెగా ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఈరోజు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీకు బాగా తెలుసు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు ఆర్గనైజ్ చేశారు. సో ఎలా చేశారు ఈ సేవా కార్యక్రమాల గురించి? అంటే సేవా కార్యక్రమాలు ఒక అభిమాన సినిమా తారలకు సంబంధించి సేవా కార్యక్రమాలు అనేది ఆర్జులే శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఒక సినిమా హీరో అభిమానులు అంటే జనరల్ గా మీకు పాత రోజుల్లో ఆ గోడకి పేర కొట్టడం, పాంప్లెట్లు వేసుకోవడం, మా హీరో రికార్డ్ అంటే మా హీరోదని ఇట్లా ఉండే పాలాభిషేకాలు పులాభిషేకాలు అంతవరకు పరిమితంగా ఉండేవారండి సినిమా యాక్టర్ అభిమానులు అంటే. అలాంటి అభిమానుల్ని సమాజం వైపు మలిచిన గొప్ప నాయకుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారండి. ఆయన అభిమానులందరినీ కూడా మనం ఓన్లీ సినిమా వరకే మీరు పరిమితం కాకూడదు, ఓన్లీ థియేటర్ దగ్గర వేలలేయడం వరకు మీరు పరిమితం కాకూడదు, సమాజానికి ఉపయోగపడాలి, మంచి మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి అని చెప్పి మా అందరినీ మోటివేట్ చేసి గత 30 సంవత్సరాల నుంచి అభిమానుల్ని సేవ వైపు నలిచిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారండి. మాలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఇంత గుర్తింపు పొందామంటే కారణం ఆ సేవా కార్యక్రమాలండి. కంటిన్యూస్గా రక్తదానం అవ్వచ్చు, అప్పుడు ఆక్సిజన్ బ్యాంకులు అవ్వచ్చు. మేము ఈ రామ్ చరణ్ గారు బట్టి గత 10 రోజుల పైనుంచే చేస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ పెట్టాం, ఫుడ్ డొనేట్ చేసాం, వస్త్రదానం చేసాం, పూజా కార్యక్రమాలు చేసాం, రకరకాల కార్యక్రమాలు అవి ఇవన్నీ లేవండి. ఎప్పుడు కూడా మెగా అభిమానులు అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు అభిమానులు ఎప్పుడు కూడా మన చిరంజీవి గారి బర్త్డే వచ్చిన, కళ్యాణ్ గారి బర్త్డే వచ్చిన, రామ్ చరణ్ గారి బర్త్డే వచ్చిన విస్తృతంగా సేవా కార్యక్రమాలు అన్ని తెలుగు ప్రాంతాల్లో అవ్వచ్చు,
మీరు అన్నట్టు ఫారిన్ అమెరికాలో అవ్వచ్చు, ఆస్ట్రేలియాలో అవ్వచ్చు, ప్రతి చోట కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో ప్రతి చోట కూడా ఘనంగా ఊరికే సంబరాలు జరుపుకోవడం కాదండి, 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయడం, అది మెగా అభిమానులకే చెందిందని గర్వంగా చెప్పగలనండి. మెగా యూత్ ఫోర్స్ నేషనల్ కన్వీనర్, సో పెద్ద బాధ్యత మీకు. అవునండి. అంటే ఇప్పటి వరకు ఉన్న మెగా అభిమాన సంఘాలన్నిటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే మెగా హీరోల సినిమా ప్రమోషన్స్ అవ్వచ్చు, మొత్తం ఎవ్రీథింగ్ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అవునండి. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది కొత్త రోల్? నిజంగా చాలా బరువైన బాధ్యతే, కానీ ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఏదైతే ఆయన నమ్మారో దానికి 100% న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నా ప్రయాణం ప్రారంభించబోతున్నానండి. ఆల్రెడీ చిరంజీవి గారి అభిమాన సంఘాలు ఏదైతే చిరంజీవి యువత, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగెస్ట్ బేస్ ఉన్న సంఘాలండి. దీన్ని నుంచి ఇప్పుడు మేము ఏంటంటే యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారి వారి ఇంట్రెస్ట్లకు అనుగుణంగా రేపొద్దున్న ఏదైతే యూత్ ఎనర్జీని సరైన వేలో పెట్టే విధంగా మెగా యూత్ ఫోర్స్ ముందుకు వెళ్ళబోతుందండి.